నమస్తే, వెల్కమ్ టు చట్టం టీవీ. ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా ధర్మవరం గ్రామంలో ఉన్నాం. నూతనంగా గెలిచినటువంటి సర్పంచ్ గొట్టిపాటి వాసు గారు, అలాగే కొత్తగా 2 రోజుల క్రితం కూడా రూరల్ నియోజకవర్గ సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారు. ఆయనను పరిచయం చేసుకుందాం. నమస్తే. నమస్తే మేడం. మీకు ముందుగా కృతజ్ఞతలు సార్. మీరు సర్పంచుల ఫోరం అధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యారని విన్నాము. మా ఛానల్ తరఫున కూడా మీకు ముందుగా చట్టం ఛానల్ వారికి వెల్కమ్ చెప్తూ నమస్కారం. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు, అంటే కొన్ని మండలాలకి మీరు సర్పంచ్ల ఫోరం అధ్యక్షులుగా ఉన్నారు కదా? ముందుగా చెప్పాలంటే మా ధర్మవరం గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశం, ధర్మవరం బి గ్రామ సర్పంచ్తో పాటు మా మండలి సర్పంచ్లు నాకు ఇచ్చిన ఆశీర్వాదం, వాళ్ళు మండల ఫోరం అధ్యక్షులు ఎన్నుకున్నారు. అక్కడి నుంచి ఇవాళ మా ఎమ్మెల్యే గారు భూపతి రెడ్డి సార్ గారి అండదండలతో ఇవాళ నియోజకవర్గం సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అవకాశం వచ్చింది. మా ఎమ్మెల్యే గారి రుణంతో పాటు మా ధర్మవరం గ్రామ ప్రజల రుణం ఎప్పుడు కూడా మర్చిపోను. ఇంత మంచి అవకాశం ఇచ్చిన వాళ్ళకి సేవ చేయాలని, సేవలో ముందుందామని ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మీరు అంటే ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చారు, మీ కుటుంబం ఏంటి, మీరు ఏం చదువుకున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఏ ఏ పదవుల్లో ఉన్నారు చెప్పండి. అమ్మని వాస్తవంగా మా కుటుంబం అనేది చాలా మధ్యతరగతి కుటుంబం. నాకు రాజకీయం అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే ఉండేది. నేను 2014లో వార్డు నెంబర్కి పోటీ చేశాను. అప్పుడు కూడా మంచి మెజార్టీతో గెలిచాను, వార్డు నెంబర్ 13. ఆ తర్వాత 2019లో కూడా మళ్ళీ అదే వార్డు నుంచి అవకాశం వచ్చింది. ఆ తర్వాత దాంట్లో కూడా నేను వార్డు నెంబర్గా అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిచాను. ఇప్పుడు 2025లో సర్పంచ్గా అవకాశం వచ్చింది. అంతకంటే భారీ మెజార్టీతోటి 1079 ఓట్ల భారీ మెజార్టీతో నన్ను ప్రజలు ఆశీర్వదించారు. వాళ్ళు వాసు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు అని చూశారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చారు. జనరల్గా జరుగుతుంది ఏమవుతుందంటే, సర్పంచ్ నుంచిన తర్వాత సర్పంచ్ ఏదో చేస్తాడు అని చేస్తారు. కానీ నేను గతంలో చేసిన పనులని, అందరికి అందుబాటులో ఉండే తీరును చూసి వాళ్ళు ప్రజలు నాకు అవకాశం ఇచ్చారు. వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాలుగా ఉన్నారు, దాదాపు ఒక 10 సంవత్సరాలు అనుకోవచ్చు. అంటే మీరు ఆల్రెడీ 2 సార్లు గ్రామంలో వార్డు మెంబర్గా కూడా గెలిచారు. సర్పంచ్గా కూడా నామినేషన్ వేయాలి, సర్పంచ్గా ఉండాలని ఎందుకు అనిపించింది? 2014 కంటే ముందు కూడా నేను వార్డు నుంచి ముందు కూడా నేను పార్టీ మీద ఇంట్రెస్టెడ్ తోటి నేను రాజకీయం కూడా కాంగ్రెస్ పార్టీని ఆ రోజు నుంచి కూడా నమ్ముకున్నాను. అదే సిద్ధాంతాలు నమ్ముకున్నాను. ఆ విధంగానే మనం ప్రజల్లోకి వెళ్దాం ఆలోచన తీసుకున్నాం. ఎప్పుడైతే 2014లో వార్డు నెంబర్ నుంచి ఉన్న తర్వాత మనం ఆ వార్డులో ఉన్న సమస్యలను చూసి, ఒక వార్డులో ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఊరు మొత్తం ఇంకెన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను మనం పరిష్కరించుకుంటూ పోవాలంటే ఒక వార్డు నెంబర్ స్థాయిలో ఉండి కూడా అప్పుడు నాకున్న వనరులను బట్టి బాడీ మీటింగ్లో కావచ్చు, గ్రామ సభలో కావచ్చు, ఒక సబ్జెక్ట్ తోటి ప్రతిదీ ఒక వార్డు సభ్యుడు కాకుండా ఒక ఊరు మనిషిగా నేను సబ్జెక్ట్కి వెళ్ళేవాడిని. అది ప్రజలందరినీ గమనించారు. రెండోసారి వార్డు నెంబర్ గెలిచిన తర్వాత ఇంకొంచెం నాకు బలం వచ్చింది. అప్పుడు గ్రామ పంచాయతీలో సమస్యతో పాటు ఊర్లో ప్రజలు ఉన్నప్పుడు మండల స్థాయిలో సమస్యలు ఉంటాయి, కలెక్టర్ స్థాయిలో సమస్యలు ఉంటాయి. అప్పుడు నేను ఈ పరిధి దాటి మండల స్థాయి వరకు వెళ్ళాను. అదేం తర్వాత అనుకోని సందర్భాలు కొన్ని వచ్చినాయి, కొన్ని ఇబ్బందులు వచ్చినా కానీ తట్టుకున్నాం. అదృష్టానికి మన గత జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో భూపతి రెడ్డి గారికి సార్ గెలవడం, సార్ గారి అండదండలతోటి విలేజ్లో ఉన్న సమస్యలు కలెక్టర్ ఆఫీస్ దాకా వెళ్ళేంత కూడా నాకు అవకాశం ఇచ్చారు. అంటే మనం సర్పంచ్గా అయితే ఊరి మీద ఒక అవగాహన ఉంది, ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, మన ఊరికి ఇంకా సేవ చేయాలి, సేవ చేయగలుగుతాం ఉద్దేశంతో గట్టిగా స్టాండ్ తీసుకున్నాను. ఇవాళ ఎంత స్టాండ్ తీసుకున్నా రిజర్వేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రిజర్వేషన్ వచ్చింది. సర్పంచ్కి పోటీ చేశాను, ఇవాళ సర్పంచ్ స్థానంలో కూర్చున్నాను. ప్రజలకు కూడా ఇప్పుడు మేము ఏ అవసరం ఉన్నాయో ఆల్రెడీ మనం గుర్తించాం కాబట్టి ఒక్కొక్కటిగా సిస్టమ్ సెట్ చేసుకుంటూ వెళ్తున్నాను. మార్పు అనేది చూస్తారు, మళ్ళీ మీరు వస్తారు. ఆ రోజు మార్పు జరిగిన తర్వాత ఆ రోజు మీరే వచ్చి ఈరోజు మార్పు జరిగింది, మీరు వార్తలు నిలుస్తున్నారు అని మీరే మళ్ళీ ఇంటర్వ్యూ వచ్చేటట్టు కూడా నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా మిమ్మల్ని వెల్కమ్ చేస్తాను కూడా చెప్తున్నాను. థ్యాంక్ యూ.
సార్ అంతేకాకుండా ఇప్పుడు గ్రామంలో ఇంత పెద్ద గ్రామం ధర్మారంబి, ఇక్కడ ఇంకేమైనా ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? అమ్మా ఇప్పుడు జనరల్గా నిజామాబాద్ సిటీకి దగ్గర ఉన్న విలేజ్, ఇక్కడ హాస్టల్స్ ఎక్కువ పడినాయి, కాలేజెస్ ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు స్థిరంగా ఉండే వాళ్ళకంటే కూడా రెంటర్స్ కావచ్చు, బయట నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు జనరల్గా ఒక వాటర్ ఉంటుంది అనుకోండి, 2011 జనాభా లెక్కల ప్రకారం వాటర్ వస్తాయి. ఇప్పుడు పాపులేషన్ దాటిపోయింది. విలేజ్ పాపులేషన్తో పాటు సిటీ దగ్గర ఉండబట్టి కాలేజెస్ వచ్చేసినాయి. ఇప్పుడు ముఖ్యంగా మేము ఈ మే వరకు వాటర్ మీద దృష్టి పెట్టినాం. ఆల్రెడీ వాటర్ మీద మాకు మంచి క్లారిటీ వచ్చేసింది. ఈ సమ్మర్లో మేము ఒక పూట వాటర్, ఇంతకుముందు 1 టైం వాటర్ ఇచ్చేవాళ్ళం. రేపు సమ్మర్లో కూడా పొద్దున సాయంత్రం 2 పూటల వాటర్ ఇవ్వాలనే టార్గెట్ తోటే మేము వెళ్తున్నాం. దాంట్లో కూడా మినీ వాటర్ ట్యాంకులు అనేది టోటల్గా ఎక్కడ గుర్తించాం. మినీ వాటర్ ట్యాంకులు కూడా క్లీన్ చేయించాం. వాటికి వాల్స్ లీకేజ్ చేయకుండా అటువంటి ప్రోగ్రామ్స్ సెటప్ తీసుకున్నాం. కొన్ని మినీ వాటర్ ట్యాంకులు కూడా స్పీర్గా, అంటే ఎమర్జెన్సీగా ట్యాంకులో వాటర్ ప్రాబ్లం అయినప్పుడు ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. ఫుల్ఫిల్గా ఈ మే వరకు ఎండాకాలంలో గతంలో కంటే కూడా పూర్తి స్థాయిలో వాటర్ వేయడానికి సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నంలో కూడా సక్సెస్ అవుతున్నాం. అదేవిధంగా గ్రామంలో యువత గురించి, యువత ఎలా ఉంటారు, మీతో యువత గురించి మీరేమైనా అంటే గెలిచిన తర్వాత యువతకి చేద్దామని ఏదైనా అనుకున్నారా? నేను ముందు సర్పంచ్గా మనం గెలవగానే కూడా జనవరి 3-4 తారీఖుల్లో డ్రగ్స్ మీద పిల్లలు చెడలవాట్లకు వెళ్తున్నారు, యువతలోనే కంట్రోల్ చేయాలి అని ఒక చిన్న మెసేజ్ తీసుకొని దానికి మా డిచ్పల్లి సిఏ గారిని, డిచ్పల్లి ఎస్ఐ ఇన్వైట్ చేసుకొని 2 జిల్లాల ఖోఖో పోటీలు పెట్టినాం. అది ఈ నూతన సర్పంచ్ ఎన్నికైన తర్వాత జిల్లాలో మొదటిది. ఆ తర్వాత సంక్రాంతి సెలబ్రేషన్లో కూడా ప్రోగ్రామ్ చేసినాము. ఇప్పుడు మండల స్థాయి ప్రోగ్రామ్స్, సీఎం కప్ ప్రోగ్రామ్స్ కూడా మా ధర్మాల్లోనే కండక్ట్ చేస్తున్నాం. యువతని ఇవాళ నా బాడీలో ఉన్న వాళ్ళందరిలో కూడా 11 మంది యువకులు నాకు ఉన్నారు. ఇప్పుడు నా బాడీలో నేను సెలెక్ట్ చేసుకుంది వాళ్ళనే. దాంట్లో 3 సోషల్ యాక్టివిటీ వలన తీసుకున్నాం. మా దగ్గర యువతతోటే ముందుకెళ్ళాలని స్టెప్ తీసుకున్నామమ్మా. యువతను అందరూ ఆశీర్వదించారు. ఇవాళ మా బాడీ కూడా ఫుల్ స్ట్రాంగ్ అండ్ స్ట్రెంత్గా ఉన్నారు. వాళ్ళు కూడా సమస్య వచ్చినా స్పందిస్తున్నారు, సమస్య దగ్గరికి అందుబాటులో వెళ్తున్నారు. యువకులకు ఎప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ముందుంటాం. ఈ మెయిన్గా యువత దారి మలసిన తీరుని చూసమ్మా, మేము ఒక చిన్న అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. వాళ్ళని ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అంటే జనరల్గా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. మేము తీసుకున్న ప్రోగ్రామ్ ఏంటంటే, మీరు ఒక్కొక్క ఇంట్లోకి వెళ్ళి పిల్లల్ని సెల్ ఫోన్ బారిన పడకుండా ఒక్కొక్క 1 అవర్ టైం స్పెండ్ చేయండి. ఇవాళ ఎక్కడున్న సెల్ ఫోన్ చేయబట్టే పరిస్థితులు మారుతూ ఉన్నాయి. ఆ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకోదలుచుకున్నాం. ఇంకొక ప్రోగ్రామ్ కూడా తీసుకోదలుచుకున్నామమ్మా. మన ర్యాలీ కూడా తీసుకోదలుచుకున్నాము పోలీస్ వాళ్ళతోటి. మనకి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనకు పూర్తిగా సహకారం అందిస్తుంది. ఇవాళ ధర్మారం గ్రామం చుట్టుపక్కల కూడా అమ్మా యువత ఎక్కువ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సిగరెట్లు తాగడం ఇటువంటివి కూడా మేము అరకట్టగలిగినాం. మా సరౌండింగ్లో ఇంతకుముందు స్కూల్ గ్రౌండ్స్, గవర్నమెంట్ కార్యాలయాల్లో, బయట కార్యాలయాల్లో, లేకపోతే వెంచర్లలో ఎక్కడ చూసినా బాటిల్స్, స్మోకింగ్స్ అవి ఉండేది. మేము పోలీస్ వాళ్ళతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ, డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేసుకుంటూ ఇవాళ మా సరౌండింగ్లో ఒక స్కూల్ గ్రౌండ్లోకి వెళ్తే కూడా ఒక బీర్ బాటిల్ అనేది కనపడదు. ఎందుకంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నాం. మ్యాక్సిమం మేము ఉన్నంత వరకు కూడా యువత ఎక్కువ వాళ్ళ మీద మేము ఫోకస్ పెట్టదలుచుకున్నాం. ఆ ప్రోగ్రామ్స్ కూడా ముందు చేస్తాం. యువత కోసం ఇట్లా జాబ్ మేళా లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? మరి జాబ్స్ మేళా అంటే ఇవాళ ఒక ఆలోచన వచ్చిందమ్మా. దాని గురించి ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాము. అంటే ప్రజెంట్ అయితే హెల్త్ క్యాంపుల మీద పెట్టదలుచుకున్నాము. ఇంతకుముందు గతంలో కూడా హెల్త్ క్యాంపులు చేసాము, బ్లడ్ క్యాంపులు చేసాము. నాకు అనుభవం ఉంది. నేను సర్పంచ్ కాకపోయినా ఇదే గ్రామ పంచాయతీలో నేను ఈ 2 సంవత్సరాల పరిధిలో కూడా దాదాపు అంటే ఒక 3 హెల్త్ క్యాంపులు చేశాను, ఒక బ్లడ్ క్యాంప్ చేశాను. చాలా పెద్దగా
సూర్య ఆర్గనైజేషన్ వాళ్ళతోటి జోసఫ్ హై స్కూల్లో చాలా పెద్ద హెల్త్ క్యాంప్ చేసాము. అంటే ఇప్పుడు నేను వచ్చిన 1 మంత్ సిస్టమ్ సెటప్ చేసుకోవడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నామమ్మా. ఎంత సిస్టమ్ సెటప్ అయిన తర్వాత ప్రతి మంత్ ఒక యాక్టివ్ ఉంటుంది. హెల్త్ పరంగా కావచ్చు, బ్లడ్ పరంగా, సోషల్ యాక్టివిటీసు ఏంటంటే ప్రతి ఒక్కరిని దీంట్లో భాగస్వామ్యాలను చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నా. ఒక 6 నెలల్లో మాత్రం పూర్తి స్థాయిలో మార్పు తీసుకొస్తానమ్మా. ఓకే. అదేవిధంగా యువత చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్తున్నారు. ఈ ఊరు నుంచి కూడా అంటే గురుకులం కావచ్చు, హై స్కూల్స్ కావచ్చు, ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అంటే చాలామంది కూడా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. అంటే అదర్ కంట్రీస్లో కూడా ఉండి ఉంటారు. అయితే ఇక్కడున్న యువతకి ఇంకేవైనా సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందని అనుకుంటున్నారా? నేను ఒక నెక్స్ట్ మంత్ మార్చ్ ఆ టైంలో ఒకటి జాబ్ మేళా చేయాలని చేస్తున్నాను. నాకు ఇవాళ ఒక ఫౌండర్ రూట్ దొరికింది. దాన్ని బట్టి ఇంకా మన ఒక 2-3 కంపెనీలు వాళ్ళని అంటే నేను కలెక్ట్ చేసి, అంటే ఇక్కడ మా విలేజ్లో ఉన్న యువకులు ఎవరన్నా జాబ్ చేయకుండా అంటే వాళ్ళకి వచ్చి కూడా అవకాశాలు రాని వాళ్ళు ఉంటే వాళ్ళ స్థాయిలో అంటే వాళ్ళ మెరిట్ తగ్గట్టుగా ఆ ప్రయత్నం చేద్దామని నేను ఒక 2 డేస్ నుంచి ఆలోచన చేస్తున్నా. ఇవాళ నాకు ఒక చిన్న అవకాశం, ఒక లైన్ దొరికింది. దాన్ని బట్టి మార్చిలో ఒక జాబ్ మేళ విలేజ్ వాళ్ళ వరకు అంటే ఎక్కువ స్థాయి కాకపోయినా సంవత్సరానికి ఒక 2-3 ఉద్యోగాలన్నా ఇప్పించే విధంగా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాం. దాని గురించి ఫర్దర్గా మార్చ్ వరకు ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా చాలా ఊళ్ళలో ఎట్లా ఉంటుందంటే పోటీ పరీక్షలకు కొందరు వెళ్ళలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం గ్రామాల గ్రంథాలయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ గ్రంథాలయం ఉందా? అయితే గ్రంథాలయంకి సదుపాయాలు లేవు. మేము ఇక్కడ నూతన గ్రంథాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రోగ్రాం కూడా పెట్టుకున్నాము. అది ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి, గ్రంథాలయ చైర్మన్ గారి దృష్టి తీసుకెళ్ళి మంచి గ్రంథాలయం, మోడల్ గ్రంథాలయం మాత్రం ఖచ్చితంగా ప్రోగ్రాం చేసుకున్నాం. అది ఖచ్చితంగా ఒక 1.5-2 ఇయర్స్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే ప్రజెంట్ ఉన్న గ్రంథాలయం చాలా చిన్నగా అయిపోయింది. గతంలో ఉన్న పాలకులు దాని గురించి పట్టించుకోలేదు. మా ధర్మారంలో సింబాలిక్గా అన్నీ ఉన్నాయి. హై స్కూల్ ఉంది, హాస్టల్ ఉంది, సబ్ సెంటర్ నూతనంగా మా ఎమ్మెల్యే గారు నూతనంగా ఇచ్చిన సబ్ సెంటర్ చాలా బ్రహ్మాండంగా, చాలా నీట్గా ఉంది. కొంచెం మా దగ్గర కొరత అంగన్వాడీసు బిల్డింగ్ కొరత ఉంది. రీసెంట్లీ గవర్నమెంట్ కూడా మహిళా సమాఖ్య బిల్డింగ్ వచ్చింది. దానికి కూడా ఎక్కడనేది ల్యాండ్ కూడా చూస్తున్నాము. మేము మేజర్గా ఇప్పుడు గ్రంథాలయం మీద దృష్టి పెట్టాం. గ్రంథాలయం 2 ఇయర్స్లో మంచి గ్రంథాలయాన్ని నిర్మించుకుంటాం. అలాగే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావచ్చు ప్రజలకు అందరికీ చేరువవుతున్నాయి. అంటే మీరు కొద్ది రోజులే అవుతుంది అంటే సర్పంచ్ పదవిలో ఉండి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, పెన్షన్స్ కావచ్చు, ఇట్లాంటి స్కీమ్స్ ఏవైనా ప్రజలందరికీ అందుతున్నాయా? అది మీకు ఇందాకనే ముందుగానే మీకు చెప్పానమ్మా. ఇవాళ వాసు గెలిస్తే పని చేస్తాడు అని కాదు, నేను చేసిన పనికి వేశారు. అది కూడా గవర్నమెంట్ వచ్చిన స్కీమ్స్ని రేషన్ కార్డులు కావచ్చు, సీఎం రిలీఫ్ అండ్ చెక్కులు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇవాళ కాన్సెన్సీలో ధర్మారం టాప్లో ఉంటుంది. ఇవాళ సీఎం రిలీఫ్ అండ్ చెక్స్ ఆ రేవంత్ రెడ్డి గారి పుణ్యం, మా ఎమ్మెల్యే గారి మాకు ధైర్యం. ఇవాళ ధర్మారం గ్రామంలో 135 చెక్లు ఇచ్చినాం. కాన్సెన్సీలో టాప్. రేషన్ కార్డ్స్ కూడా గతంలో 10 ఇయర్స్ రేషన్ కార్డులకి ఇబ్బంది పడ్డారు. 236 రేషన్ కార్డులు ధర్మారంకి వచ్చినాయి. ఇవన్నీ ఎమ్మెల్యే సార్ గెలవగానే మేము ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసాం. మీ గ్రౌండ్ రిపోర్టు రేషన్ కార్డు, నూతన రేషన్ కార్డు వచ్చిన వాళ్ళలో అంటే కొంతమంది ఆన్లైన్లో అప్లై చేసుకుంటారు, కానీ మ్యాక్సిమం ఎవరు వెళ్ళినా ఈ రేషన్ కార్డు ఎవరు ఇచ్చారు అంటే మా కార్యకర్తల పేరు చెప్తారు, నా పేరు చెప్తారు. సీఎం రిలీఫ్ అండ్ చెక్లు అంటే మీరు ప్రజలకు వెళ్తే వాళ్ళే చెప్తారు. ఎమ్మెల్యే సార్ గారు ఉన్నంత వరకు మా ధర్మారానికి ఇబ్బంది ఏం లేదమ్మా. అదేవిధంగా గ్రామంలో అంటే ఇంత పెద్ద గ్రామం, ఇంత ఎడ్యుకేటెడ్ ఉన్నా కూడా అస్సలు అంటే మన మొదలనేది అంగన్వాడీ నుంచే స్టార్ట్ అవుతుంది పిల్లలకి. కానీ ఇక్కడ అద్దె ఇండ్లలో అంగన్వాడీ సెంటర్స్ నడుస్తున్నాయని విన్నాం. అది ఇంతవరకు నిజం? మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందమ్మా. ఇప్పుడు దాని మీదనే మొన్న ఎమ్మెల్యే గారికి కూడా మేము కలిసి రావడం జరిగింది. ఇప్పుడు 2 అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ అవుతున్నాయి. ప్రధానంగా మా ఊర్లో ఉన్న సమస్య ఏంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ లేవమ్మా. మాకు వచ్చిన సమస్య, మేము ఎమ్మెల్యే గారు మాకు ఏదంటే ఇవ్వడం కూడా సిద్ధంగా ఉన్నారు, కానీ మాకు గవర్నమెంట్ ఆఫీసులు బిల్డింగ్లు కట్టడానికి మాకు గవర్నమెంట్ స్థలాలు లేవు. ఆ స్థలాలతోటే ప్రాబ్లం అవుతుంది. ఇదంటే అంగన్వాడీ బిల్డింగ్ అని ఉంటామా ఆ పరిధిలో ఉండాలి. ఊరు చాలా పెద్దగా అయింది. ఎక్కడో ఉన్న పిల్లల్ని బిల్డింగ్ కట్టి దూరం తీసుకురాలేము. అంగన్వాడీ బిల్డింగ్స్ అప్పుడు దాంట్లో బాలింతలు కూడా వస్తుంటారు. వాళ్ళకి అందుబాటులో కట్టాలంటే వాళ్ళ అందుబాటులో ఉన్న స్థలాలు లేవు.
కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కటి పరిష్కారం చేస్తున్నాం. రెండింటికైతే స్థలాలు గుర్తించాము అన్ని అందుబాటులో. ఇప్పుడు నేను నా పదవీ కాలంలో నేను ఉన్నంత వరకు ధర్మారం గ్రామంలో గవర్నమెంట్కి సంబంధించిన అన్ని కార్యాలయాలు ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నాను. దాంట్లో కూడా ఇవాళ అంగన్వాడీ బిల్డింగ్స్. ఇప్పటి వరకు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని శాంక్షన్ అయ్యాయి, ఇంకా ఎన్ని శాంక్షన్ కాబోతున్నాయి? ఇందిరమ్మ ఇల్లమ్మ ఫస్ట్ విడతలో 62 ఇల్లు శాంక్షన్ అయినాయి. దాంట్లో 20 మంది కట్టలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ 39-40 ఇల్లు 39 కన్స్ట్రక్షన్ నడుస్తున్నాయి. దాంట్లో కూడా దాదాపు 19 మంది స్లాబులు పోసారు. బిల్స్ పేమెంట్ ఏం లేదు, ప్రాబ్లం లేదు. ఈ 22 మంది కూడా తీసేసి కొత్త లిస్ట్ కూడా పంపించినాము. అది ఫస్ట్ లిస్ట్లోనే ఉంది. 22 కూడా త్వరలో వచ్చేస్తాయి. సెకండ్ లిస్టు కూడా మేలో వస్తుంది అనుకుంటున్నాం. అంటే పూర్తిగా మాకు ఇంకొక 85 ఇల్లు వస్తే మేము ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో ఎమ్మెల్యే గారు మాకు వాస్తవంగా ముందు వచ్చిన దాంట్లో మాకు రావాల్సింది మా విలేజ్ వారికి ఇచ్చిన దాంట్లో మాకు 40 ఇల్లు రావాలి. కానీ ఎమ్మెల్యే గారు మాకు 65 ఇల్లు ఇచ్చినారు. కానీ కొంతమంది మా గ్రామస్తులు వచ్చిన అవకాశాన్ని చేసుకోలేకపోయారు. ఆ ప్లేస్లో మళ్ళీ కొత్త లిస్ట్ మళ్ళీ పంపించాం. అవి కూడా ఎలక్షన్ కూడా అయిపోగానే మనకి వచ్చేస్తాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత ఇంతకంటే డబల్ తీసుకోవడం కోసం సార్ ఇస్తున్నారు. అది కూడా మీరు కూడా చూసుకోండి. ఇందిరమ్మిల నిర్మాణం జరుగుతున్న దాంట్లో కూడా కాన్స్టిట్యున్సీలలో ధర్మవరమే టాప్. బిల్స్లో కూడా ధర్మవరమే టాప్. మనకి బిల్స్ కూడా ముందస్తుగా పడుతున్నాయి. ఎందుకంటే మనం ఇక్కడ మా గ్రామ పంచాయతీ సిబ్బంది మాకు సహకరిస్తున్నారు. మా గ్రామ ప్రజలు కూడా కట్టుకుని లబ్ధాలు కూడా మనం చెప్పినట్టు కట్టుకుంటున్నారు. కాబట్టి ఇదే విధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ధర్మారం వైపే చూస్తున్నారు. ఇవాళ స్లాబ్ వైజ్గా చూస్తే ధర్మారాలు ఇచ్చిన స్లాబ్ బిల్లులు ఎక్కడ కూడా జిల్లాలో కూడా రాలేదు. సార్, అంతేకాకుండా గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ, అలాగే సీసీ రోడ్, సెంట్రల్ లైటింగ్ గురించి అవి ఎలా ఉన్నాయి, ఏంటి? డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నమాట వాస్తవమా. అయితే మేము ప్రధానంగా ఏంటంటే మనం సర్పంచ్ గెలిచామంటే మనం ఒక టార్గెట్తో వెళ్ళాలి, మనకు ఒక అవగాహన ఉండాలి. ఇప్పుడు మనం పాలకవర్గంలో నిర్ణయించుకోదలుచుకున్నాము. మెయిన్ రోడ్ నుంచి కనెక్టివిటీ ఉన్న ప్రతి డ్రైనేజీలు ఫస్ట్ అవి పూర్తి చేద్దాం అనుకుంటున్నాము. లెఫ్ట్ టు రైట్ కొన్ని చిన్న చిన్న కాలనీలు ఉన్నాయి. కాలనీలో కూడా అవసరమైన దగ్గర డ్రైనేజీ కట్టడానికి ప్రోగ్రామ్ చేస్తున్నాము. సీసీ రోడ్లు అంటే సీసీ రోడ్లు ఫస్ట్ ప్రాముఖ్యత మేము డ్రైనేజీకి దలుచుకున్నాం. డ్రైనేజీ వ్యవస్థ క్లియర్గా ఉంటే సీసీ రోడ్లు మనం ఎమ్మెల్యే సార్ ఇస్తారు, పోసుకుంటాం. అంటే ప్రజలకు ఆరోగ్యం మనం ముఖ్యం కాబట్టి మేము ముందుగా కూడా ముఖ్యంగా ఇప్పుడు డ్రైనేజీ మీదనే దృష్టి పెట్టదలుచుకున్నాం. సీసీ రోడ్ డ్రైనేజీ నిర్మాణానికి కూడా మేము త్వరలో మొదలు పెట్టదలుచుకున్నాం. ఎందుకంటే ముఖ్యంగా ఎక్కడ ప్రధానంగా ఎక్కడ డ్రైనేజ్ అవసరం ఉండే దాన్ని ప్రతి వార్డు నుంచి ప్రణాళిక తీసుకొచ్చుకుంటున్నాం. కాబట్టి ముందుగా ఒక 5-6 వార్డులలో కానీ డ్రైనేజీలు నిర్మిద్దామని ప్రోగ్రామ్ చేస్తున్నాం. అది మార్చిలో స్టార్ట్ చేస్తాం. ఓకే. చివరిగా మీరు గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ధర్మవరం గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదించారు. ఆశీర్వాదంతో పాటు మీరు నాకు సహకరించండి, మీరు నాతో కలిసి ఉండండి. ఎలక్షన్ ముందు పోటీ చేసుకున్నప్పుడు మనం నుంచుంటాం, చాలా విభేదాలు ఉంటాయి. ఆ విభేదాలన్నీ పక్కన పెట్టండి. ఇవాళ గ్రామ పంచాయతీలో సర్పంచ్ గెలిచిన తర్వాత నేను అటువంటి అపోహలన్నీ పక్కన పెట్టేస్తున్నాను. పెద్ద మనుషుల సలహాలు తీసుకుంటాను, యువకులతో కలిసి పనిచేస్తాను. మీ సూచనల సలహాలు ఇవ్వండి. మీతో పాటు ఉంటూ ధర్మారం గ్రామాన్ని ఈ 5 సంవత్సరాల్లో నిజామాబాద్కి దగ్గర ఉన్నది. నిజామాబాద్లో అంత పోటీ పడపోయినా మన ధర్మారం గ్రామ పంచాయతీ పరిధిలోకి రాగానే అందరికీ ఒక విలేజ్ వాతావరణం, ఒక క్లీన్ అండ్ గ్రీన్గా సమస్య లేని గ్రామంగా చూడడానికి నా పాలక వర్గంతో పాటు ధర్మారం గ్రామ ప్రజలు, ధర్మారం గ్రామ పెద్దలు అందరు నాకు సహకరించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ గ్రామం నుండి మాజీ మంత్రి, ఎమ్మెల్యేగా చాలా రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి మండ వెంకటేశ్వరరావు. ఆయనతో మీకు ఎలాంటి అనుబంధాలు ఉంటాయి? ఇప్పుడు మీరు రాజకీయాల్లో సర్పంచ్గా మొదటిసారిగా ఉన్నారు. ఆయన నుంచి ఏమైనా మీరు సలహాలు, సూచనలు ఏమైనా తీసుకుంటూ ఉంటారా? నేను 2 సార్లు వార్డు మెంబర్ గెలిచిన కూడా
తన నివాసం పక్కనే మా నివాసం ఉండేదమ్మా. సార్ మాకు చాలా సలహాలు ఇస్తారు. ఇప్పుడు తన ముందు కూడా ఇప్పుడు కూడా మేము చాలా భక్తితో ఉంటాము తన దగ్గర. సార్ మొన్న నా ఎన్నికలో కూడా నేను గెలవడం కూడా నాకు చాలా హెల్ప్ చేశారు. ప్రతి విషయం తనకు తెలియజేస్తూ ఉంటాం. తన దృష్టికి వెళ్ళింది కూడా మాకు చేస్తూ ఉంటారు. నిన్న కూడా చిన్న గ్రామ పంచాయతీలో కొన్ని సిస్టమ్స్ గురించి తెలుసుకోండి నేను తన దగ్గరికి వెళ్ళి తనతో ఒక 2 గంటలు తనతో టైం కలిసి మాట్లాడి వచ్చాను. ఎప్పుడు కూడా ధర్మారం అభివృద్ధిలో నిన్న తన స్కూల్ గురించి సబ్జెక్ట్ తీసుకున్నారు. ధర్మారం హై స్కూల్ గ్రౌండ్ని పూర్తిగా యువకులు దాన్ని ఉపయోగించేలాగా ఒక వాకింగ్ ట్రాక్ అని ఏర్పాటు చేద్దాం. దానికి నా సపోర్ట్ ఉంటుంది. దాంట్లో ఆ ప్రయత్నాలు చేయి అని చెప్పేసి నాకు నిన్న భరోసా ఇచ్చారు. ఇంకొకటి దాంట్లో గవర్నమెంట్ స్కూల్స్లో బాత్రూమ్స్ గురించి కూడా తను ఆరాధించారు. మన పరిధిలో గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కదాని ముఖ్యంగా చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టు. మన స్కూల్ నుంచి మన విలేజ్ నుంచి పిల్లలు పెద్ద స్థాయికి వెళ్ళాలి అని నిన్న తను నాకు సూచనలు సలహాలు ఇచ్చారు. కాబట్టి తన సలహాలు సూచనలు ఎప్పుడు తీసుకుంటామమ్మా, ఎప్పుడు సార్కి అందుబాటులో మాకు ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో తను మాకు ఎప్పుడు ఎలవేళ మా వెన్నంటూ ఉంటారని ఆశిస్తున్నాం. ఖచ్చితంగా మాతోనే ఉంటారు సార్.